విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏబిసిడిఎఫ్ అనే కొత్త టెక్నిక్ ద్వారా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఏబిసిడిఎఫ్ అంటే ఎనీబడీ కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఎప్పుడు వాడాలంటే గతంలో ప్రారంభించబడిన ఒక పని ప్రస్తుతం కూడా కొనసాగుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఈ టెన్స్ ను వాడుతుంటాం. సూత్రం వచ్చేసి సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడి V4 తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం యు అనే సబ్జెక్ట్ తీసుకొని ఈ టెన్స్ లో ఉండే 6 రకాల వాక్యాలను ఏ విధంగా నిర్మించాలో నేర్చుకుందాం. యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. మీరు 20 రోజుల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు. బి, ఏలోనేమో పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు. బి, నెగిటివ్ సెంటెన్సెస్. యూ హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. మీరు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేరు. సి, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. మీరు 20 రోజుల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారా? డి, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. హ్యావెంట్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. మీరు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేరా? ఈ, పాజిటివ్ WH క్వశ్చన్స్. వై హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. మీరు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటూ ఉన్నారు? ఎఫ్, నెగిటివ్ WH క్వశ్చన్స్. వై హ్యావెంట్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. మీరు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటూ లేరు? మీరు ఇవే వాక్యాలను షీ అనే సబ్జెక్ట్ తీసుకొని 6 రకాలుగా నిర్మించి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇంతటితో సెలవు.